Hi guys, welcome back to the Lokinath lectures. So in this tutorial, we are discussing about like how to create the tables in a HTML and how we are embedded the tables in a web page. These are all things we are discussing in this today's tutorial. So if you guys are observing in the previous tutorial, we are discussing about like how we are creating the like images, how we are embedded the images and audios and videos in a web page. సో మనం జనరల్గా ఏంటి ఆడియోస్ని వీడియోస్ని ఇమేజెస్ని ఒక వెబ్ పేజ్లో ఎలాగా ఇన్సర్ట్ చేస్తాం లైక్ ఎంబెడెడ్ చేస్తాం అనేది డిస్కస్ చేస్తాం ప్రీవియస్ వీడియోస్లో. సో అలాగే ఈరోజు డిస్కస్ చేయబోయేది లైక్ ఒక టేబుల్ ఆర్ డేటాను సో వీఆర్ మెయింటైనింగ్ ద డేటా ఇన్ ఏ వెబ్ పేజ్. సో యాక్చువల్గా ఏమని డిస్కస్ చేసాం, సో మనం వెబ్ పేజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాను మెయింటైన్ చేస్తుంటాం లైక్ జనరల్గా టెక్స్ట్ డేటా, ఇమేజ్ డేటా, ఆడియో డేటా, వీడియో డేటా. సో దిస్ ఆర్ ఆల్ ది డేటాస్ వీఆర్ మెయింటైనింగ్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. సో అలాగే ఏంటి, సో సమ్ ఆఫ్ ద డేటా వీఆర్ రిప్రజెంటింగ్ ఇన్ ఏ టేబులర్ ఫార్మాట్. సో టేబులర్ ఫార్మాట్గా కూడా మనం డేటా అనేది రిప్రజెంట్ చేస్తాం. సో the tabular format we are representing the data for the understandable purpose. Okay, so by the representing the data in a tabular format, so the persons can easily understanding. So ఏంటి జనరల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇది ఒక టేబులర్ ఫార్మాట్ లైక్ హియర్ వీఆర్ హ్యావింగ్ ది నేమ్, లాంగ్వేజ్ హియర్. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ హెడర్స్, హెడ్డింగ్ ఆఫ్ ద టేబుల్. And this is the data. So James, so Java language and year, and good is the name, Python and 1989 year. So like this we are formatting the data in a tabular format. So we are representing in a tabular format. So like this, so by the representing the data like this, so we can easily understand like, so these are the names, these are the languages, these are the years. So that's the reason we are maintaining the data in a tabular format. So these are all things. So in this today's tutorial, what are the things we are discussing about? సో లైక్ మనం జనరల్గా టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్ క్రియేట్ చేయడానికి ఏ ట్యాగ్స్ యూజ్ చేస్తాం, సో ఆ ట్యాగ్స్ని యూజ్ చేసి మనం ఒక టేబుల్ని ఎలాగ క్రియేట్ చేస్తాం అనేది ఈరోజు ఈ ట్యూటోరియల్లో తెలుసుకుందాం. ఓకే, సో జనరల్గా ఈ కోడ్ అబ్జర్వ్ చేస్తే, సో దిస్ కోడ్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్ లైక్ నేను ఆల్రెడీ రాశాను. లైక్ ఈ కోడ్ ఆల్రెడీ రాసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేశాను. సో సేమ్ కోడ్ on same execution. So we are recheck again, and by the giving of the explanation and doing of the practical thing, we can sorry, I can write it. Okay, so doc type HTML, and next HTML tag, sorry, and next header tag. So within the header tag I'm writing title tag. So within the title I'm writing like Lokinath lectures. So next I'm open the body tag. So within the body tag, so here I'm writing and for the creation of the table. సో ఇక్కడ మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే ట్యాగ్స్ అనేవి ఇక్కడ రాసాను లైక్ టేబుల్ ట్యాగ్, అండ్ నెక్స్ట్ టేబుల్ రో ట్యాగ్, అండ్ నెక్స్ట్ టేబుల్ హెడ్డింగ్ ట్యాగ్, అండ్ నెక్స్ట్ table data tag. So these are the basic tags we are using for the creation of the table. So ఈ కంప్లీట్ టేబుల్ ట్యాగ్ కానీ, టేబుల్ రో ట్యాగ్ కానీ, టేబుల్ హెడ్డింగ్ ట్యాగ్ కానీ, టేబుల్ డేటా కానీ, సో దీస్ మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ వీఆర్ యూజింగ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ది టేబుల్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే ఈ ఎగ్జిక్యూషన్ ఆర్ అవుట్పుట్ని, సో ఈ ఎగ్జిక్యూషన్ ఆర్ అవుట్పుట్ని మనం ఇలాగా ఒక డేటాని ఇలాగా ఫ్రేమ్ చేయడానికి, ఒక టేబులర్ ఫార్మాట్లోకి ఫ్రేమ్ చేయడానికి ఈ కంప్లీట్ ట్యాగ్స్ అయితే యూజ్ చేసాం లైక్ టేబుల్ ట్యాగ్, టేబుల్ రో ట్యాగ్, టేబుల్ హెడ్డింగ్ ట్యాగ్, టేబుల్ డేటా ట్యాగ్. సో మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయడానికి ఇలాగ మల్టిపుల్ ట్యాగ్స్ని యూజ్ చేసాం. ఓకే, సో ఈ టేబుల్ ట్యాగ్ని ఎందుకు యూజ్ చేసాం, టేబుల్ రో ట్యాగ్ని ఎందుకు యూజ్ చేసాం, టేబుల్ హెడ్డింగ్ ట్యాగ్ని ఎందుకు యూజ్ చేసాం, టేబుల్ డేటా ట్యాగ్ని ఎందుకు యూజ్ చేసాం అనేది, సో ఇప్పుడు మనం బై ద డూయింగ్ ఆఫ్ ద ప్రాక్టికల్ థింగ్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే, సో టేబుల్ tag. So this table tag we are using for, so we are telling to the HTML. So మార్కప్ లాంగ్వేజ్ కి మనం చెప్తున్నాం ఏమనేసి, సో నౌ వీఆర్ క్రియేటింగ్ ద టేబుల్. సో టేబుల్ లైక్ దిస్.
సో ఇక్కడ నేను ఇక్కడ సెలెక్ట్ చేశానుగా. సో ఇలాగా మనం ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం అనేసి మనం ఒక లైక్ మార్కప్ లాంగ్వేజ్ కి మనం ఇంటిమేషన్ ఇవ్వాలి, లైక్ మనం వీఆర్ క్రియేటింగ్ ద టేబుల్ అన్నట్లు. ఓకే. సో టేబుల్ ట్యాగ్ అండ్ నెక్స్ట్ క్లోజ్ ఇట్. అండ్ విత్ ఇన్ దిస్ టేబుల్ ట్యాగ్ ఐఎమ్ రైటింగ్ టేబుల్ రో ట్యాగ్. సో ఇక్కడ మీరు ఒకసారి ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్ని అబ్జర్వ్ చేస్తే, సో మీరు టేబుల్ అన్నారు, ఇక్కడ బార్డర్ లేదు, మార్జిన్ లేదు, టేబుల్ డిఫరెంట్ కలర్స్ లేవు అంటే, సో దిస్ ఆర్ ఆల్ అండర్ ఇన్ ద లైక్ సిఎస్ఎస్ లాంగ్వేజ్ కి, లైక్ ఇట్ విల్ బి అండర్ ఇన్ టు ది సిఎస్ఎస్. సో మనం టేబుల్ కి బార్డర్స్ కానీ లైక్ కలర్స్ కానీ మార్జిన్స్ కానీ ఇవన్నీ మనకి సిఎస్ఎస్లకి అప్లికబుల్ అయిపోతాయి, లైక్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ కిందికి. బట్ ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ కాబట్టి వీఆర్ జస్ట్ క్రియేటింగ్ ద టేబుల్ ఇన్ ద టేబులర్ ఫార్మాట్ ఓన్లీ, లైక్ హెడర్స్, రోస్, హెడ్డింగ్స్. సో దిస్ ఆర్ ఆల్ థింగ్స్ డేటా. ఓకే. సో మనకి టేబుల్ కి మార్జిన్స్ కానీ బార్డర్స్ కానీ స్టైల్స్ కానీ ఇవన్నీ మనం సిఎస్ఎస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే లైక్ నేమ్, లాంగ్వేజ్ అండ్ ఇయర్ అనేవి హెడ్డింగ్స్ ఇక్కడ. ఈ నేమ్, లాంగ్వేజ్, హియర్ అనేది మనకి ఇలాగా రో ఫార్మాట్ లో ఉంది. ఓకే, రో ఫార్మాట్ లో. సో ఇక్కడ డేటా జేమ్స్ జావా 1991, దిస్ ఆర్ ఆల్ ది నేమ్, లాంగ్వేజ్ అండ్ హియర్. ఇవి కూడా మనకి లైక్ రో ఫార్మాట్ లో ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ ఎలాగ క్రియేట్ చేయాలంటే, ఇక్కడ మనం టేబుల్, సో ఇక్కడ ఇనిషియల్గా ఏంటి, మనం టేబుల్ క్రియేట్ చేస్తున్నాం అనేసి మార్కప్ లాంగ్వేజ్ కి ఇన్ఫర్మేషన్ లైక్ ఇంటిమేషన్ ఇచ్చాం టేబుల్ ట్యాగ్ యూజ్ చేసి. ఇక్కడ ఏంటి, టేబుల్ రో ట్యాగ్. సో ఈ టేబుల్ రో ట్యాగ్ లో అంటే ఒక రో క్రియేట్ చేసుకున్నాం. సో ఒక రోని క్రియేట్ చేసుకున్నాం, ఆ రోలో మనం ఏమి ఇవ్వాలి, హెడ్డింగ్స్ ఇవ్వాలి. సో ఏమని, టేబుల్ హెడ్డింగ్. సో నేమ్ హెడ్డింగ్ అండ్ నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటి, లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటి, ఇయర్. సో ఇక్కడ ఏంటి, మనం ఈ ఒక రో క్రియేట్ చేసుకున్నాం, ఆ రోలో కంప్లీట్ గా మన హెడ్డింగ్స్ అన్ని ఇచ్చాం, నేమ్ హెడ్డింగ్ అండ్ లాంగ్వేజ్ హెడ్డింగ్ అండ్ ఇయర్. సో ఈ హెడ్డింగ్స్ అని అయితే ఈ రోలో ఇచ్చేసాం. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ రో మనం క్రియేట్ చేయాలి. ఎందుకు, నేమ్స్ జావా సారీ జేమ్స్ జావా 1991 అనే డేటాను ఎంటర్ చేసాం ఒక రోలో, నెక్స్ట్ రోలో. సో ఈ నెక్స్ట్ రోలో, సో ఈ నెక్స్ట్ రోలో డేటాను ఎంటర్ చేయాలి. అందుకేంటి, మనం ఒక రోని క్రియేట్ చేయాలి. సో రోని క్రియేట్ చేయాలి అంటే ఏంటి, టేబుల్ రో ట్యాగ్. సో టీఆర్ ట్యాగ్ ని ఓపెన్ చేయాలి. సో విత్ ఇన్ దిస్ టీఆర్ ట్యాగ్ వీ నీడ్ టు క్రియేట్ ది ఆర్ ఇన్సర్ట్ ది డేటా ఇన్ టు ద టేబుల్. సో టేబుల్ హెడ్డింగ్ ట్యాగ్స్ ని యూజ్ చేసాము. హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి బోల్డ్ లో హైలైట్ అయినాయి, ఇవి ఎందుకంటే హెడ్డింగ్స్ కాబట్టి. సో ఇక్కడ మనం హెడ్డింగ్స్ ఎంటర్ చేయట్లేదు, సో మనం ఇక్కడ ఎందుకు యూజ్ చేయాలి, సారీ ఏమి యూజ్ చేయాలి, టేబుల్ డేటా ట్యాగ్స్ లైక్ టీడీ ట్యాగ్స్ యూజ్ చేయాలి. సో టీడీ ట్యాగ్స్ యూజ్ చేసి మనం డేటాను ఎంటర్ చేయాలి. జేమ్స్ అండ్ నెక్స్ట్ జావా అండ్ నెక్స్ట్ 1991. సో ఇప్పుడేంటి మళ్ళీ, సో టేబుల్ రో ట్యాగ్ ని క్లోజ్ చేయాలి. అలాగే నెక్స్ట్ టేబుల్ రో ట్యాగ్ ని ఓపెన్ చేయాలి, టేబుల్ డేటా ట్యాగ్ ని ఓపెన్ చేయాలి. సో నేమ్ Guido and close the table data tag, and next open the table data tag and give the Python, close it, and next table data tag and close the, sorry, 1989 and close the table data tag. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం టేబుల్ ట్యాగ్ ని ఎందుకు యూజ్ చేస్తాం, మనం మార్కప్ లాంగ్వేజ్ కి ఇంటిమేట్ చేస్తున్నాం మనం టేబుల్ ని క్రియేట్ చేయబోతున్నాం అనేసి. టేబుల్ రో ట్యాగ్ ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే. సో మనకి ఒక టేబుల్లో డేటా అనేది ఎయిదర్ రో, సో ద కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ వేర్ కాల్ ఇట్ as లైక్ టేబుల్. సో ఈ టేబుల్ రోలో మనం ఏం క్రియేట్ చేస్తున్నాం, లైక్ ఏం రాస్తున్నాం, టేబుల్ హెడ్డింగ్స్. నెక్స్ట్ రోలో ఏం రాస్తున్నాం, టేబుల్ డేటా. ఆ నెక్స్ట్ రోలో టేబుల్ డేటా. అలాగా మల్టిపుల్ రోస్ మనకి, ఐ మీన్ మల్టిపుల్ డేటాస్ ఉంటే, సో అలాగా మల్టిపుల్ రోస్ అనేవి మనకి టేబుల్ కి యాడ్ అవుతూ ఉంటాయి.
Okay. And next close it. And next create one more row. And next write one more table data like Dennis 1972 and close the టేబుల్ రో ట్యాగ్. సో ఇలాగ మల్టిపుల్ రోస్ ని యాడ్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్ గా మనం ఎలాగ చెప్పామో అలాగా. సో నెక్స్ట్ ఏంటి, సో టేబుల్ ట్యాగ్ ని క్లోజ్ చేసాం. అండ్ నెక్స్ట్ వీ నీడ్ టు క్లోజ్ ది బాడీ అండ్ వీ నీడ్ టు క్లోజ్ ది హెచ్టిఎంఎల్. ఓకే. సో సింపుల్ గా కోడ్ రెడీ అయిపోయింది, లైక్ కోడ్ అయితే రాసేసాం. సో నౌ వీ నీడ్ టు చెక్. సో ప్రీవియస్ గా మనం చెక్ చేసింది ఈ కోడ్ లైక్ టేబుల్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ నేమ్ తో మనం సేవ్ చేసాం. బట్ ఇక్కడ మనం ఇప్పుడు రాసిన కోడ్ అనేది టేబుల్ క్రియేషన్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే. సో మళ్ళీ మనం కాపీ పేస్ట్ చేసామని మాత్రం అనకండి. ఓకే. మీ ముందర ఇక్కడ ప్రాక్టికల్ గా మనం చేసి చూసాం. సో నౌ వీ నీడ్ టు చెక్ దిస్ కోడ్ వేర్ ఇట్ విల్ బి దే within the front end folder and within the HTML folder. So we are saved it as like table creation.html. Okay. So same like as a previous one. So this one. Okay. So we are created the table. So name, language, year, and James, Java 19.1, like the remaining rows or the data will be in the same manner. Okay. So in this manner, we can create the table in a simple manner. Okay. So by the using of the like table tag, table row tag, table heading tag, and table data tag. So by the combination of multiple tags, so we can easily create a table. So by the using of different tags, and simply we can create like this. Okay. So here we are just creating the table by the using of the table tag and table heading tag and table data tag, table row tag. But here we are not giving any border for this table. Here we are not given any margin for this table. Here we are not applying any colors, different types of colors for this table. Why? Because this is just a HTML code. Like we are using the HTML and we can write a, like we can create a tabular format and inserting the data. So margin and like table borders and colors, these are all under into the properties of like CSS. So ఇవన్నీ మనకి CSS కిందకి వస్తాయి. Okay. So while discussing about the CSS, we can discuss about that color margins or borders, these are all things. Okay. So thanks for watching our videos, guys. Please do subscribe. Don't forget to subscribe.